జూలై 2026న పార్లమెంట్లో రాజ్యసభలో వందే మాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించింది. దీన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూ చట్టాన్ని అగౌరవపరుస్తూ ఈ గీతాన్ని దశాబ్దాల తర్వాత మతపరమైన బుజ్జిగింపు పేరుతో 2 చరణాలకే పరిమిత చేయడం, మతపరమైన ఒత్తిళ్లకు తలవొగ్గి ఒక మతం కోసం జాతీయవాదాన్ని పెంపొందించే గీతాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చరణాలలో హిందువులకు ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ దుర్గ పదాలు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించడం తగదని అన్నారు. మహాత్మా గాంధీ వందే మాతర గీతం హిందువులకు అత్యంత శక్తివంతమైన నినాదమని అన్నారు. దాన్ని ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అంటే చట్టం తీసుకొచ్చి ఎవరైనా సరే వందే భారత్ గేయాన్ని ఆడేటప్పుడు ఎక్కడైనా సరే అడ్డు తగిలినా సరే లేదా పాడనీయకుండా చేసినా సరే ఆ సభలో అంతరాయం కలిగించినా సరే వాళ్ళ మీద చట్టపరంగా కేసు పెట్టి జైలుకు పంపించేటువంటి చట్టాన్ని తయారు చేశారు. ఇటువంటి ఈ యొక్క ప్రక్రియ మరి అక్కడ నెగ్గినప్పుడు, చట్టం చేసినప్పుడు, అధిక సంఖ్యలో దానికి ఓటు బలం చేకూరినప్పుడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఎన్నుకోబడినటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, దీన్ని చట్టానికి ఓటేసి చట్టబద్ధత కల్పిస్తే మేము పాడమని చెప్పిన ఏఐసిసిలో తీర్మానం చేశారే, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటా ఉన్నాను. మరి ఇలాంటివి చేసినప్పుడు మనకు రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం పొందుపరిచిందే నెంబరు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, లేకపోతే లోక్సభ స్పీకర్గా ఉండేటువంటి వాళ్ళు ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చర్చకు తీసుకురావాలి, దాన్ని తీసుకువెళ్ళి వెనకాల వేసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం? రాజకీయ రంగు పులిమి అంటే ఏం లేదు. 3వ చరణంలో, 4వ చరణంలో, మొట్టమొదటి చరణాలన్నీ కూడా దేశభక్తి, దేశం యొక్క పురోగతి, జాతీయవాదం వీటినన్నింటినీ కలుపుకొని ఈ యొక్క గేయం పాడితే దాంట్లో ఉన్నటువంటి 1-2 దగ్గరల లక్ష్మీ దుర్గా అని చెప్పి వచ్చిందనేటువంటి ఆలోచనతోటి కాకినాడ తీర్మానంలో, ఆ రోజు జరిగినటువంటి కాకినాడ తీర్మానంలో దీన్ని అభ్యంతరం తెలియజేశారు.